యోబు రాసిన గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము. నిశ్చయముగా నీ దుర్దర్శను నీవు మరిచెదవు. చాలు. ఈరోజు ఈ వాక్యము గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాము. దేవుడు ఏమంటున్నాడు అంటే, నిశ్చయముగా నీవు నీ దుర్దర్శను నీవు మరిచెదవు. మన జీవితంలో ఎన్నో కష్టములు, బాధలు, కన్నీళ్ళు, నిరాశలు అనేవి సహజంగా మన జీవితంలో ఉంటాయి. కొన్నిసార్లు మన జీవితంలో కలిగిన సంఘటనలు మనం ఇక మరిచిపోగలమా అన్నట్లుగానే అనిపిస్తాయి. ఎంతో వేదనతో జీవితాన్ని మనం గడుపుచు మన పరిస్థితి మారుతుందా, లేకపోతే ఈ పరిస్థితికి మనం అలవాటు పడుతూ జీవించవలసిందేనా అన్న నిట్టూర్పులతో చాలామంది జీవనాన్ని కుటుంబంలో కొనసాగించేవారుగా ఉంటారు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏమిటో తెలుసా? అటువంటి వారి గురించి, నిశ్చయముగా నీవు నీ దుర్దర్శను మరిచెదవు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో ఏ ఇబ్బందికరమైన అనుభవాల మధ్య నీవు ఉన్నావో, దేవుడు ఈ నెల సంఘము యొక్క వాగ్దానం నిమిత్తము, సంఘం యొక్క క్షేమము నిమిత్తము దైవ సేవకుడు నన్ను నిలబెట్టి మాట్లాడిస్తున్న మాట, నిశ్చయముగా నీవు నీ దుర్దర్శను మరిచెదవు. ఇక్కడ బైబిల్ గ్రంథములో దావీదు కనబడుచున్నాడు. ఈ దావీదుని దేవుడు అభిషేకించిన వాడుగా ఉన్నాడు. అభిషేకము తర్వాత దేవుడు అతనికి సింహాసనం ఇచ్చాడు. కానీ అభిషేకము తర్వాత సింహాసనం దేవుడిచ్చినా కూడా దావీదు యొక్క జీవితంలో దేవుడు దేనికి అనుమతి ఇచ్చిన వాడుగా ఉన్నాడంటే, గుహకు అనుమతి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. దేనికి అనుమతి ఇచ్చాడండి? గుహకు. అంటే దావీదు అభిషేకం పొందుకున్నాడు కదా, సింహాసనం మీద కూర్చోవలసిన వాడు కదా. కానీ అభిషేకానికి సింహాసనానికి మధ్య దేవుడు దేంట్లో కూర్చోబెట్టాడు? దావీదుని గుహలో కూర్చోబెట్టిన వాడుగా కనపడుచున్నాడు. ఈరోజు దావీదును దేవుడు అభిషేకించిన వెంటనే అతడు రాజుగా కూర్చోలేదు, రాజుగా సింహాసనం మీద ఉండిపోలేదు. దావీదును దేవుడు రాజుగా అభిషేకించిన వెంటనే పరలోకం అంటుంది, నీవే భవిష్యత్తుకి రాజువి అని పరలోకం అంటూ ఉంది. అయినా సరే ఇక్కడ వాస్తవికమైన పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా? అతని జీవితంలో ఏమీ జరగనట్లుగానే కనపడుతున్నాయి. పరలోకమే నోరు తెరిచి నువ్వు భవిష్యత్తుకు రాజు అంటున్నా కూడా బహిరంగంగా వాస్తవికమైన పరిస్థితులు ఏమీ జరగనట్టే, ఏమీ అవనట్టుగానే కనపడుచు ఉన్నాయి. వాస్తవంగా భూమి మీద ఏమీ మారలా. ఇతడు అభిషేకాన్ని బట్టి రాజవంశానికి వెళ్ళాలి, రాజవస్త్రం ధరింపజేసుకోవాలి, సింహాసనం మీద కూర్చోవాలి. కానీ ఇప్పుడు అభిషేకము తర్వాత దావీదు ఎక్కడికి వెళ్ళాడు అంటే, గొర్రెలు కాచేవాడిగా, అడవిలో గొర్రెల మధ్య దావీదును దేవుడు నిలబెట్టిన వాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక వాగ్దానం చేశాడు అంటే, ముందుగా మన పరిస్థితిని మారుస్తాడని అనుకుంటాము. దేవుడు మన పరిస్థితి మార్చడానికంటే ముందుగా మన మనసును మారుస్తాడు, మన హృదయాన్ని మారుస్తాడు. ఈరోజు ఒకవేళ దేవుని యొక్క వాగ్దానము మనం పొందుకోవాలంటే ఆ పొందుకోవడానికి కావలసిన బలము, శక్తి నీలో ఉండాలి. ఆశీర్వాదాన్ని మోయగలిగే సామర్థ్యం నీలో ఉండాలి. ఆశీర్వాదం మోయగలిగిన సామర్థ్యం నీలోకి వచ్చినప్పుడే దేవుడు తన వాగ్దానాన్ని నీ పక్షంగా నెరవేర్చువాడై ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదును ఎందుకు గొర్రెల మధ్య అడవిలో ఆ యొక్క ఒంటరిగా నడిపిస్తున్నాడు అంటే, ఇతడు అభిషేకాన్ని పొందాడు. కానీ పొందిన అభిషేకము నిలబెట్టుకోవాలంటే దానికి తగిన సామర్థ్యము ఇతడు కలిగిన వాడుగా ఉండాలి. ఒకసారి మనం ఆశీర్వాదాన్ని కోరుకుంటాం, ఆశీర్వాదాన్ని నిలుపుకునే సామర్థ్యం మనం లేకపోయినట్లయితే ఆశీర్వాదం మన దగ్గర నుంచి తొలగిపోతూ ఉంటుంది. అందుకే దేవుడు ఎవరికి ఏ ఆశీర్వాదం ఇచ్చినా అది నిలిచి ఉండే ఆశీర్వాదం ఇస్తాడు, అది కొనసాగే ఆశీర్వాదమే ఇస్తాడు. అలా ఉండాలి అంటే దాన్ని కొనసాగించగలిగిన సామర్థ్యం నీలోకి రావాలి.
అభిషేకము నుంచి సింహాసనముకు వెళ్ళవలసిన దావీదును దేవుడు ఎక్కడికి నడిపించాడు అంటే గుహకు నడిపించిన వాడుగా ఉన్నాడు. ఎందుకు ఈ గుహ అవసరమో, ఇక్కడ ఎందుకు ఈ గుహ అవసరం అంటే, దావీదు యొక్క జీవితంలో ఇప్పటి వరకు దేన్ని ఎదుర్కొన్నాడు? ఎలుగుబంటిని ఎదుర్కొన్నాడు. దేన్ని ఎదుర్కొన్నవాడుగా ఉన్నాడు? సింహాన్ని ఎదుర్కొన్నవాడుగా ఉన్నాడు. దేన్ని ఎదుర్కొన్నవాడుగా ఉన్నాడు? సౌలును ఆ యొక్క గొలియాతును ఎదుర్కొన్నవాడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా దావీదు ఎలుగుబంటిని కాదు, సింహాన్ని కాదు, సౌలును కాదు, ఆ యొక్క గొలియాతును కాదు, దావీదు తనకు తానే ఎదుర్కోవలసిన పరిస్థితుల్లో దేవుడు గుహలో నిలబెట్టిన వాడుగా ఉన్నాడు. ఈ గుహలో తను తాను ఎలాగ ఎదుర్కొంటున్నాడు అంటే, గుహలో దావీదుకి భయం ఉంది. మొదటిగా తన జీవితంలో దేన్ని ఎదుర్కొంటున్నాడంటే భయాన్ని ఎదుర్కొంటున్న వాడుగా ఉన్నాడు. అతని జీవితంలో నిరాశ ఉన్నది. అతను దేన్ని ఎదుర్కొంటున్నాడంటే నిరాశను ఎదుర్కొంటున్న వాడుగా ఉన్నాడు. అతని జీవితంలో ఒంటరితనం ఉంది. ఆ ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న వాడుగా ఉన్నాడు. ఏమిటి? అభిషేకం నాకు వచ్చింది, నాకు ఈ భయం ఏంటి, ఈ నిరాశ ఏంటి, ఈ ఒంటరితేమో ఏంటి అనే అసహనం ఉంది. ఈ అసహనాన్ని దావీదు తన జీవితంలో ఎదుర్కొంటున్నాడు. ఎందుకు దేవుడు అభిషేకించబడిన దావీదును సింహాసనమే కూర్చోపోకుండా గుహలో కూర్చోబెట్టాడు తెలుసా? ఓ దావీదు, నువ్వు ఎప్పటి వరకు గొర్రెల్ని కాచే క్రమంలో సింహాన్ని, ఎలుగుబంటిని, అట్లాగే సౌలును, గొలియాతును ఎదుర్కొన్నావు. కానీ ఇక మీదట నీకు ఇవ్వబోయే ఆశీర్వాదం వేరు, నువ్వు కూర్చోబోయే స్థితి స్థానం వేరు. అక్కడ నిలబడాలి అంటే సింహం వంటి అనుభవం కాదు ఇది, గొలియాతు వంటి అనుభవం కాదు, సౌలు వంటి అనుభవం కాదు. ఇది ప్రత్యేకంగా నిన్ను నువ్వు ఎదుర్కొంటేనే ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోగలుగుతావు. అందుకే నువ్వు నిరాశను ఎదుర్కోవాలి, అందుకే నువ్వు భయాన్ని ఎదుర్కోవాలి, అందుకే నువ్వు ఒంటరితనం ఎదుర్కోవాలి, అందుకే నువ్వు అసహనాన్ని ఎదుర్కోవాలి. ఇవన్నీ నువ్వు ఎదుర్కొంటేనే కానీ సింహాసనము మీద నువ్వు స్థిరపరచలేబడలేవు అని దావీదు యొక్క జీవితంలో దేవుడు మొదటగా వీటిని తన జీవితంలో ఎదుర్కొనేలాగా చేసిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ గుహ అంటే అనుభవం ఏమిటి? ఈ గుహలో ఏముంటుందంటే మనల్ని ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరు. ఈ గుహలో వాగ్దానం ఉంటుంది, కానీ దాని నెరవేర్పు కనపడదు. ఈ గుహలో మన కన్నీళ్లను గమనించేవారు ఎవరు ఉండరు. ఈ గుహలో దేవుడు మౌనంగా ఉన్నట్లుగా ఉంటుంది, దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే గుహ ఒంటరితనంలో తీసుకొస్తుంది, గుహ నిరాశలోకి తీసుకొస్తుంది, గుహ మన కన్నీళ్లను పట్టించుకొని అనుభవంలోకి తీసుకొస్తుంది. కొన్ని విషయాలు ఆలస్యమయ్యేలాగా దేవుడే మౌనంగా ఉన్నాడా అన్నట్లుగా ఒకసారి దేవుడు మన జీవితంలో దేని అనుమతిస్తాడు అంటే గుహను అనుమతిస్తాడు. మరి దావీదు జీవితంలో అంతే కదా. అయ్యా, నీవు నా తల మీదకి అభిషేకాన్ని తీసుకొచ్చావు, ఎందుకు నన్ను ఒంటరి చేసావు? ఎన్నాళ్ళు నీవు మరిచితువు? ఒకని మీద పడి వాడు ఏం చేస్తాడంటే వాడిని గుంటలో పడవేయాలని, ఉచ్చుపనాలని, వలపన్నాలని చూస్తున్నారు ప్రభా. ఎన్నాళ్ళ బట్టికి నన్ను మరుచుదువు అంటే గుహ అనే అనుభవంలో దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ గుహ అనే అనుభవంలో ప్రార్థనలు ఆలస్యమైపోతున్నాయే. ఈ గుహ అనే అనుభవంలో వాగ్దానం ఉంది, వాగ్దానం యొక్క నెరవేర్పు కనబడడం లేదే. గుహ అంటే ఇదే. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఎందుకు కన్నీళ్ళు ఉంటాయో అర్థం కావు, ఎందుకు మన జీవితంలో కొన్ని పరిస్థితులు జరుగుతున్నాయో అర్థం కాదు, ఎందుకు కొంతమంది మనుషులు మన గురించి తెలిసి కూడా బ్యాడ్గా మాట్లాడుతున్నారో అర్థం కాదు. అయ్యా ఏమిటి అని నీ జీవితంలో ప్రశ్న వేసుకున్నప్పుడు ఏ ప్రశ్నకు సమాధానం రాదు. పరిస్థితులన్నీ కూడా గందరగోళంగానే కనపడతాయి. నిరాశ, అసహనం, ఒంటరితనము ఈ గుహలో కనపడుతుంది. దావీదు యొక్క జీవితంలో కూడా ఇదే కనపడుతుంది. ఇక్కడ విశ్వాసము, దావీదు ఏం చేస్తారంటే ఈ గుహలో ఏం చేస్తారంటే విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. ఏమిటి విశ్వాసం? మన జీవితంలో దేవుడు ఏదైనా కార్యం చేసినా చేయకపోయినా దేవుడు నా జీవితంలో తన వాగ్దానం నెరవేరుస్తాడు అన్న విశ్వాసం. దేవుడు ఏది జోక్యం చేసుకున్నా చేసుకోకపోయినా నేను ప్రార్థన ఆపను, నా ధైర్యాన్ని నేను చెడగొట్టుకోను, నేను దేవుని మీద ఆధారపడతాను అని. ఎంతమంది పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడగలుగుతున్నాం? గుహలో దావీదును ఒంటరిగా అసహనంలోకి తీసుకొట్టడం వల్ల దావీదుకి ఏమి నేర్పిస్తున్నాడు తెలుసా? విశ్వాసాన్ని నేర్పిస్తున్నాడు. మనుషుల మీద ఆధారపడడం కాదు, దేవుని మీద ఆధారపడము దావీదుకి దేవుడు నేర్పిస్తున్న వాడుగా ఉన్నాడు.
ఈరోజు దావీదు ఎక్కడ గుహలో ఉన్నప్పుడు పరలోకం ఏం చేస్తుందో తెలుసా? దావీదేం, అయ్యా నేను ఒంటరిగా ఉన్నానంటున్నాడు. కానీ పరలోకం, నువ్వు ఒంటరిగా ఉన్నా, నేను ఇంకా రాజు, నీలో ఉన్న రాజును చూస్తున్నాను అంటుంది. సౌలుకి అతడు భయపడి పారిపోతున్నాడు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? అతన్ని పరాజితుడిగా అయితే చూడలేదు. సౌలు విషయంలో నువ్వు పారిపోవచ్చు, కానీ ఓటమి చెందిన వాడిగా నేను చూడలే. గుహలో దాక్కున్నాడు. ఇదిగో నువ్వు దాక్కున్నా, నీ తల మీద నేను ఉంచిన అభిషేకం ముందు చూసావా? అభిషేకాన్ని నేను మర్చిపోలేదు దావీదు. ఒకసారి మన జీవితంలో దేవుడు నా అభిషేకాన్ని మర్చిపోయాడా అనుకుంటూ ఉంటాం. దేవుడు నాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మర్చిపోయాడు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏది మర్చిపోడట. ప్రతి కన్నీటిని నేను చూశాను, దాన్ని బుడిలో దాచాను, కవిలో రాశాను. నేను మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. నీ ప్రతి బాష్ప బిందువును నేను తుడుస్తాను. నీ కన్నీళ్లను సంతోషంతో నువ్వు నాట్యముగా మారుస్తానంటున్నాడు. ఈరోజు దావీదు యొక్క జీవితంలో దేవుడు దేన్ని అనుమతించిన వాడుగా ఉన్నాడంటే గుహను అనుమతించిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడు కూడా పరిస్థితుల మీద ఆధారపడదు. అయ్యో పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, దేవుడు చేస్తాడంటావా? వాగ్దానం నెరవేరుస్తాడంటావా? ఒకసారి ప్రార్థన, ఎవరింటికాడన్నా ప్రార్థన జరగాలనుకోండి, ఆ ప్రార్థన ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే పరిస్థితుల మీద, వాతావరణం మీద ఆధారపడుతుంది. వాతావరణం బాగుంటే ఒకలాగా, వాతావరణం బాగోకపోతే ఒకలాగా ప్రార్థన జరుగుతుంటుంది. కానీ దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడు కూడా పరిస్థితుల మీద ఆధారపడదు. దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడు ఎలాగుంటుందంటే హృదయం మీద ఆధారపడి ఉంటుంది. ఆ వాగ్దానం తగిన హృదయం నీలో ఉందా? దేవుడు ఎప్పుడు కూడా పైరూపాన్ని చూసేవాడు కాదు, వాగ్దానం అనుకున్న వారి యొక్క హృదయాలను చూసేవాడు. దావీదు నెత్తి మీదకి నేను అభిషేకం ఇచ్చాను, అతని యొక్క హృదయం ఎలాగుంది? అయ్యా పరిశోధించి తెలుసుకున్నావయ్యా, చుట్టూ నన్ను ఆవరించావయ్యా, నేను కూర్చుండటయు నిలుచుటయు బాహువుగా నువ్వు ఎరిగి ఉన్నావయ్యా అని దావీదు తన యొక్క హృదయాన్ని దేవుని ఎదుట తెరిచాడు. అందుకే దావీదు గురించి దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయవాసి. మనము కూడా మన హృదయాన్ని దేవుని ఎదుట తెరుస్తున్నామా? ఒకసారి దేవుడు మన జీవితంలో కొన్ని విషయాలు ఆలస్యం చేస్తాడు. ఆలస్యం చేస్తున్నాడు అని మర్చిపోయాడని కాదు, ఆలస్యం చేస్తున్నాడని నేను పట్టించుకోవడం లేదని కాదు, కానీ ఆలస్యంలో కూడా దేవుడు పనిచేస్తున్నాడు. హల్లెలూయా. మౌనంలో కూడా దేవుడిని నిర్మిస్తున్నాడు. ఎందుకంటే నేను ఎంత బలంగా నిలబెట్టాలనుకుంటున్నాడో నీ జీవితంలో అంత ఆలస్యం జరుగుతుంది. సాధారణంగా మనం బ్రిడ్జి నిర్మాణాలు చూస్తూ ఉంటాం. మంత్రి గారు వచ్చి బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎన్ని రోజులైనా సరే పునాదుల్లోనే ఉంది ఆ బ్రిడ్జి. ప్రతిరోజు ఆరాటం కలిగిన వారు వెళ్ళి చూస్తూ ఉన్నారు ఈ బ్రిడ్జి ఎంతవరకు వచ్చిందని. రోజు ఆ బ్రిడ్జి కాడ చూస్తున్నారు, ఇంకా పునాది పనులే జరుగుతున్నాయి, భూమిలోనే పనులు జరుగుతున్నాయి. కొన్ని రోజులైన తర్వాత అక్కడ ఉన్న వారందరికీ, ఆరాటం కలిగిన వారందరికీ పోరాటాలు వచ్చేసింది. ఇంక ఈ బ్రిడ్జి ఎప్పుడు కడతారు? ఈ బ్రిడ్జి మీద నా డొక్కులోన ఎప్పుడు వేసుకెళ్ళాలి? ఈ బ్రిడ్జి మీద నా ప్యాచి పడిన సైకిల్ ఎప్పుడు వేసుకెళ్ళాలి? ఈ బ్రిడ్జి మీద నా గేదెలను ఎప్పుడు తీసుకెళ్ళాలి అన్న ఆశలు అడ్డ వారందరికీ కూడా ఆలస్యం ఏమైపోయింది చెప్పండి? నిరాశ అయిపోయింది. ఆలస్యం ఏమైపోయింది? నిరాశ అయిపోయింది. కొంతమంది ఈ బ్రిడ్జి మీద ఖాళీ ఉంటే నాకు గడ్డం పెట్టుకుంటే బాగుండు అనుకున్నవారు. హల్లెలూయా. అయితే నేను చెప్తున్న మాట, ఆలస్యం నిరాశ అయిపోయింది. అంత నిరాశ అయినా కూడా కొన్ని రోజులైన తర్వాత భూమిలో నుంచి ఏమి లేసిందో తెలుసా? పునాది బయటకు వచ్చింది. భూమిలో నుంచి ఏం బయటకు వచ్చింది? పునాది బయటకు వచ్చింది. ఎప్పుడైతే పునాది బయటకు వచ్చిందో ఇక నిర్మాణం యొక్క వేగం ఇంకా రాకెట్ వేగంతో వెళ్ళిపోయింది. కొద్ది రోజుల్లోనే అక్కడ పెద్ద బ్రిడ్జి నిర్మించబడింది. ఆ పక్క నుంచి ఈ పక్కకి రాకపోకలు ఎంత సజావుగా జరుగుతున్నాయి అంటే అంత సజావుగా జరుగుతుంది. పునాది అనేది ఆలస్యం అవుతుంది. దావీదు యొక్క జీవితంలో సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటున్నప్పుడు దేవుడు దావీదును సిద్ధపరుస్తున్న పునాది ఏమిటో తెలుసా? గుహ అనుభవము. ఓ దావీదు, నేను నిన్ను ఒంటరితనంలో ఎందుకు నడిపిస్తున్నాను? అసహనంలో ఎందుకు నడిపిస్తున్నాను? భయములు ఎందుకు నడిపిస్తున్నాను? నిరాశ ఎందుకు నడిపిస్తున్నాను? నేను ఒక పునాది. ఈ పునాది అనే అనుభవంలో నీలో లేకపోతే నీలో విశ్వాసం రాదు. నువ్వు వాగ్దానం మీద ఆధారపడవు. నువ్వు మనుషుల మీద కాకుండా దేవుని మీద ఆధారపడేవాడిగా ఉండాలి అన్నదే నా ఉద్దేశం. దేవుడు గుహలో దావీదుకి ఏం సిద్ధం చేస్తున్నాడు తెలుసా? పునాదిని సిద్ధం చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు దావీదు సింహాసనం అందరికీ కనిపించింది, కానీ ఆ సింహాసనాన్ని నిలబెట్టడానికి ఏర్పడిన పునాది ఎక్కడుందో తెలుసా? గుహలో ఉన్నది. ఎక్కడ ఉన్నది? గుహలో ఉన్నది.
ఈరోజు నీ జీవితంలో కూడా ప్రార్థన చేస్తున్నావు. అయ్యా, నువ్వు వాగ్దానం ఇచ్చావు, నేను ప్రార్థన చేశాను, విశ్వసించాను, నమ్మాను, నిరీక్షించాను, కానీ ఆలస్యం జరుగుతుంది, ప్రార్థనలు నెరవేరినట్టు కనిపిస్తున్నాయి, నువ్వు మర్చిపోయావా అన్నట్లు కనిపిస్తుంది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను మర్చిపోలేదు, నేను నీకు పునాది వేస్తున్నాను అంటున్నాడు. నేను నిన్ను మర్చిపోలేదు, నీకు కనబడకోకుండానే నేను ఏం చేస్తున్నానంటే పని చేస్తున్నాను అంటున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు అభిషేకం పొందడం గొప్ప విషయమే, కానీ అభిషేకాన్ని మోయడానికి కావాల్సిన సామర్థ్యం అంతకన్నా గొప్ప విషయం, అంతకన్నా గొప్ప విషయం. ఈరోజు నీ జీవితంలో అభిషేకం మంచిదే, కానీ ఆశీర్వాదం మంచిదే. ఆశీర్వాదాన్ని నిలుపుకోగలిగిన సామర్థ్యం పొందుకోవడము అంతకన్నా గొప్ప విషయం. చాలామంది అంటూ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి అన్నీ ఇచ్చారా, కానీ వీరు నిలుపుకోలేకపోయారు అంటున్నారు. అంటే మన జీవితంలో కూడా ఆశీర్వాదం గొప్పదే, కానీ ఆ ఆశీర్వాదాన్ని నిలుపుకునే సామర్థ్యం కలిగి ఉండడము ఇంకా గొప్ప విషయం. దేవుని అభిషేకం పొందుకోవడం గొప్పదే, కానీ అభిషేకాన్ని నిలుపుకోవడం అందరి వల్ల సాధ్యమైందా? సంసోను అభిషేకాన్ని నిలుపుకోగలిగిన వాడుగా ఉన్నాడా? పడిపోయాడు కదా. ఈరోజు అభిషేకం గురించి నేను చెప్పడం లేదు, కానీ పొందుకున్న అభిషేకం నిలుపుకోవడమే గొప్ప విషయం అని నేను చెప్తున్న వాడుగా ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ గుహలో దావీదు ఏం చేస్తున్నాడంటే, దావీదు యొక్క జీవితం నిశ్శబ్దంగా ఉంది. నిశ్శబ్దంగా ఉన్నా కూడా దావీదు యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే పని చేస్తున్న వాడుగానే ఉన్నాడు. మన జీవితంలో కూడా కొన్ని నిశ్శబ్దమైన కాలాలు ఉంటాయి. ఈ నిశ్శబ్దమైన కాలాల్లో దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఏమంటున్నాడు తెలుసా? నేను పని చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు మౌనంగా ఉన్నప్పుడు దావీదు జీవితంలో ఎట్టగుంది? అయ్యా, నీవు నాకు అభిషేకాన్ని ఇచ్చావు, వాగ్దానం ఇచ్చావు, కాబట్టి వాగ్దానాన్ని బట్టి నేను విశ్వాసం ఉంచాను. సంవత్సరాలు గడుతున్నాయి, ఆలస్యమైంది, అయినా నేను నిరీక్షిస్తున్నాను. ఎందుకో కానీ నా జీవితంలో ఇవి నెరవేరడం లేదు. ప్రార్థనలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, నిరీక్షణ ఉంది, కానీ నెరవేర్పు కనబడడం లేదయ్యా అని దావీదు తన జీవితంలో ఇచ్చిన అభిషేకం గురించి మాట్లాడవచ్చు. అదే సందర్భంలో దావీదు ఏమనొచ్చు? అయ్యా, నీవు నన్ను మర్చిపోయావా? నా వాగ్దానం, నువ్వు ఇచ్చిన వాగ్దానం గుర్తుందా? నా తల మీద నువ్వు అభిషేకం పోసావు కదా, రాజుగా అభిషేకిస్తానన్నావు కదా, రాజుగా కూర్చోబెడతానన్నావు కదా, ఆ విషయము నీ జ్ఞాపకం ఉందా అని సహజంగా దావీదు యొక్క జీవితంలో ఈ ప్రశ్నలన్నీ కూడా రావచ్చు. అయితే అయ్యా, నేను ఇంకా ఎన్ని రోజులు వేచించాలి, ఎన్ని రోజులు నిరీక్షించాలి, ఎన్ని రోజులు ప్రార్థించాలి, ఇక నా పరిస్థితి మారుతుందా, ఇట్లాగే నా జీవితం ఉంటుందా అని దావీదు జీవితంలో జరిగిన ఆలస్యాన్ని బట్టి, అతను ఎదుర్కొంటున్న దుర్దశను బట్టి దావీదు ఈ మాటలు అంచుండవచ్చు. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఓ దావీదు, నేను వాగ్దానం ఇచ్చాను, నేను మాట ఇచ్చిన వాడిని, తప్పేవాడిని కాదు, మర్చిపోయేవాడిని కాదు. ఆలస్యం అవుతుందని జీవితంలో, ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరవనవద్దు. కాలము పరిపూర్ణము కాగా ఖచ్చితముగా అన్నియును నెరవేరును. ప్రతిదానికి ఒక సమయము కలదు. ఓ దావీదు, ఆ సమయం వచ్చేంత వరకు కూడా నువ్వు వేచి ఉండు అంటున్నాడు. అంటే మన జీవితంలో మనం అనుకున్న సమయం కాదు, దేవుని సమయం వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే వేచి ఉండే వారముగా ఉండాలి. దావీదు జీవితంలో తన సమయం కోసము కాదు, దేవుడు యొక్క సమయం కొరకు అతడు వేచి ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే దేవుడు ఇచ్చే సమయము, దేవుడు పనిచేసే సమయం కొరకు మనం వేచి ఉన్నట్లయితే కొన్ని సందర్భాల్లో దేవుడు పని చేయనట్లుగానే నీకు అనిపిస్తూ ఉంటుంది. నీ కనుదృష్టికి ఆయన పని చేయనట్లుగా కనిపిస్తుంది, కానీ దేవుడు నీకు తెలియకోకుండానే నీ పక్షంగా పనిచేస్తున్నాడు. ఎట్లా పనిచేస్తున్నాడు? సౌలు పక్షంగా దేవుడు పనిచేస్తున్నాడు. సౌలు పక్షంగా దేవుడు పనిచేయడం ఏంటి అనుకోవచ్చు. ఎట్లా పనిచేస్తాడో తెలుసా? ఇదిగో, ఇతడు రాజ్యానికి అర్హుడు కాదు, సింహాసనానికి అర్హుడు కాదు, పరిపాలించే యోగ్యత ఇతనిలో లేదు అని సౌలు పక్షంగా దేవుడు ఏం చేస్తాడంటే పనిచేస్తున్నవాడుగా ఉన్నాడు. అందుకే కదా
సమూయేలుకి ఏమనిపించింది? సమూయేలుకి దేవుడు పిలిపించి, ఇదిగో సమూయేలు, అతనిలో అవిధేయత వచ్చింది, సౌలుకు బదులుగా నీవు ఇంకొకరిని అభిషేకించాలి అని సమూయేలు నిలబెట్టింది. ఒకసారి దేవుడు మన పక్షంగా పనిచేస్తూ ఉంటాడు, అది మనకు అర్థం కాదు. ఇప్పుడు దేవుడు దావీదు పక్షంగా సౌలు విషయంలో పనిచేస్తున్నాడు, ఇతడు రాజ్యానికి రాజుగా ఉండడానికి అర్హుడు కాదు అన్నట్లుగా ఆ పరిస్థితులను, ఆ సంఘటనలను తీసుకొస్తున్నాడు. రెండవ మాట అక్కడున్న ప్రజల పక్షంగా పనిచేస్తున్నాడు. ప్రజల పక్షంగా ఎట్లా పనిచేస్తున్నాడు? సౌలు కరెక్టా, దావీదు కరెక్టా? మనం ఎవరికి రాజుగా, మనకి ఎవరు రాజుగా ఉంటే సరి అయిన వారుగా ఉంటారు, మనకు రాజుగా ఉండదగిన వారు ఎవరు అని ప్రజల యొక్క మనసుల్లో దేవుడు పనిచేస్తున్నాడు. ఒకరోజు ప్రజలకు ఏమనిపించిందంటే, సౌలు కన్నా దావీదే మన మీద రాజుగా ఉంటే బాగుండు అన్న హృదయము ఆ యొక్క ప్రజల్లోకి వచ్చేలా చేస్తున్నాడు. ఇప్పుడు దావీదు పక్షంగా పనిచేస్తున్నాడు. దావీదు పక్షంగా ఎట్లా పనిచేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. ముందుగా దావీదు యొక్క హృదయం విషయంలో పనిచేస్తున్నాడు. ప్రజలను పరిపాలించే విషయం కాదు, హృదయం విషయంలో పనిచేస్తున్నాడు. ఎట్లా పనిచేస్తున్నాడు? ఈ గుహలో అతనికి విశ్వాసాన్ని, ఈ గుహలో అతనికి సహనాన్ని, ఈ గుహలో అతనికి ఓర్పును, ఈ గుహలో అతనికి ప్రార్థనను, ఈ గుహలో అతనికి మనుషుల మీద ఆధారపడడం కాదు, దేవుని మీద ఆధారపడాలి అని దావీదు పక్షంగా పనిచేస్తున్నాడు. అంటే గుహ అనే అనుభవంలో దేవుడు పని చేయనట్లుగానే, ప్రార్థనలకు జవాబు రానట్లుగానే కనిపిస్తుంది, కానీ మనకు తెలియకోకుండా దేవుడు మన పక్షంగా పనిచేస్తున్నాడు. హల్లెలూయా. దావీదు గుహను మాత్రమే చూడలేదు దేవుడు. దావీదు యొక్క విషయంలో దేవుడు గుహను మాత్రమే చూడలేదు, మొత్తం రాజ్యాన్ని చూశాడు. ఈ రాజ్యానికి అనుకూలమైన రాజు దావీదులో ఉన్నాడు. అంతటి అనుకూలమైన వ్యక్తి, ఆ సామర్థ్యం కలిగిన వ్యక్తిగా తయారు చేయాలంటే ఇప్పుడు దావీదు ఎక్కడ నడిపించబడాలి? గుహ. దేవుడు ఎందుకు దావీదును గుహలో నడిపించాడు తెలుసా? రాజసింహాసనంలో నేర్చుకోలేని చాలా విషయాలు కేవలం గుహలో మాత్రమే దావీదు నేర్చుకోగలుగుతాడు. సింహాసనంలో ఈ విషయాలను నేర్చుకోగలుగుతాడా? రాజ్యంలో రాజుగా ఉన్నప్పుడు ఈ విషయాలను నేర్చుకోగలుగుతాడా? లేదు. గుహలో ఉన్నప్పుడు మాత్రమే ఈ విషయాలను రాజు నేర్చుకోగలుగుతాడు, దావీదు నేర్చుకోగలుగుతాడని దావీదుకు దేవుడు ఏమనుమతించాడు? గుహను అనుమతించాడు. అలాగే మన జీవితంలో కూడా ఆశీర్వాదానికంటే ముందుగా ఒక గుహ వంటి అనుభవం. అంటే మన కన్నీళ్లను అర్థం చేసుకునే వారు ఎవరు ఉండరు, మన బాధను గుర్తించేవారు ఎవరు ఉండరు, మన ప్రార్థనలకు జవాబు రానట్టుగానే అనిపిస్తుంది, కొన్ని విషయాలు ఆలస్యంగానే ఉన్నట్టు అనిపిస్తాయి. ఇది గుహ. దేవుడు ఎందుకు నీకు అనుమతించాడు తెలుసు? ఈ గుహలో నీకు చాలా విషయాలు నేర్పించిన తర్వాతనే ఆశీర్వాదంలో దేవుడు కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుడు దేన్ని అనుమతించిన ప్రతిదీ కూడా రాబో కాలమందు మనల ఉద్దేశించిన సమాధానకరమైన సంగతులు బట్టి, మేలుకరమైన సంగతులు బట్టి దేవుడు మన జీవితంలో ఈ శ్రమను, ఈ దుఃఖాన్ని అనుమతించాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు యొక్క జీవితం మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఓ దావీదు, నేను ఫలింపజేయాలనుకుంటున్నాను. నువ్వు ఫలింపాలంటే ముందుగా నీలో బలమైన వేర్లు, లోతైన వేర్లు ఉండాలి. సహజంగా మనం ఏం చేస్తామంటే ఆశీర్వాదం చూస్తాం, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఓ ఆశీర్వాదం ముఖ్యం కాదు, ముందు పునాది ముఖ్యం. పునాది ఎంత బలంగా ఉంటుందో అక్కడ అంత బలమైన నిర్మాణం అనేది జరుగుతుంటుంది. చాలామంది ఫలాలు చూస్తూ ఉంటారు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క నిర్మాణాన్ని చూస్తున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఫలాల కంటే నువ్వు ఎట్లా, ఏ పరిస్థితుల మధ్య నిర్మించబడ్డావు అన్నదే ముఖ్యం. సరైన స్థితిలో నాటబడిన వారు, సరైన స్థలంలో నాటబడిన వారు మాత్రమే సరైన కాలంలో సరైన ఫలాలు ఫలించేవారుగా ఉంటారు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే సింహాసనం చూస్తున్నాం, కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ సింహాసనం తగ్గిన అర్హతను, యోగ్యతకు తగ్గట్లుగా దేవుడిని సిద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు యొక్క జీవితంలో గుహ వంటి అనుభవాలు ఎలాగున్నాయంటే, దేవుడు మర్చిపోయినట్లుగానే, ప్రార్థనకు జవాబు రానట్లుగానే, కొన్ని విషయాలు ఆలస్యం అవుతున్నట్లుగానే కనబడుతున్నాయి.
నీ జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఇట్లాగే ఉంటాయి, గందరగోళపు అనుభవాలు. ఒక సహోదరి మగ్గం వర్క్ చేస్తూ ఉంది. మగ్గం వర్క్ ఒక పక్క మంచాన్ని నిలబెట్టి మగ్గం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డ, ఆ తల్లి యొక్క కూతురు వచ్చి వెనకమాల పక్క చూస్తుంది. చాలా దారాలు చికచికగా, గందరగోళంగా, ఎగుడు దిగుడుగా, లూజుగా పైకి కింద కనపడుతున్నాయి. అమ్మ ఏంటి ఎంత పిచ్చి పని చేస్తుంది, ఈ దారాలన్నీ ఏంటి చిక్కుగా కనపడుతున్నాయి అని కుమార్తెకి ఏం అర్థం కావడల్లా. తల్లి అడిగింది, అమ్మా ఏంటమ్మా ఈ దారం అంతా చిక్కులుగా కనపడుతుంది, ఎగుడు దిగుడుగా కనపడుతుంది, గజిబిజిగా ఉంది, గందరగోళంగా ఉంది అని అంటూ ఉంటే తల్లి చిన్నగా నవ్వింది. కాసేపు అయిన తర్వాత, అమ్మా నువ్వు చూడవలసింది వెనకమాల నుంచి కాదు, నువ్వు చూడవలసింది ఎదురు నుంచి. కుమార్తెను ఎప్పుడైతే ఎదురు నుంచి చూపించిందో, ఎదురు ఏముందంటే ఒక అందమైన నమూనా, చక్కటి రూపం అనేది ఆ మగ్గం వర్క్ మీద ఆ తల్లి డిజైన్ చేసింది. దేవుడు మన జీవితంలో కొన్ని గందరగోళపు అనుభవాలు తీసుకొస్తూ ఉంటాడు. అభిషేకం రావడం ఏంటి, ప్రజలైన వారు పొగడడం ఏంటి, మరలా నేను అడవుల పాలవడం ఏంటి, వంట రావడం ఏంటి, ప్రార్థన ఆలస్యం అవడం ఏంటి, గుహలో రావడం ఏంటి, నాకే దిక్కు లేదనుకుంటే అనేక మంది దిక్కులేని వాళ్ళు నా దగ్గర రావడం ఏంటి, ఈ పరిస్థితి దేవుడు ఎందుకు అనుమతించాడు అని దావీదు యొక్క జీవితంలో చాలా గజిబిజి గందరగోళాలు కనపడుచు ఉన్నాయి. నీ జీవితంలో కూడా గజిబిజి గందరగోళాలుగానే ఉంటాయి. అయితే ఈ గజిబిజి గందరగోళం బట్టి ఇక నా పరిస్థితి ఇంతేనా, నేను ముందుకు వెళ్ళగలుగుతానా అన్న అనుభవం నీలో ఉండవచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, ఇదిగో నీ జీవితంలో గజిబిజి అనిపిస్తున్నప్పుడే నేను నీ పక్షంగా పనిచేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. చూసేవారికి అది గజిబిజి గందరగోళమే, కానీ ఆ గందరగోళాల మధ్యలో దేవుడు పనిచేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కలవరాల మధ్య, అలల మధ్య, తుఫాన్ల మధ్య ఆయన పనిచేసేవాడు. చూసేవారికి అది అలలు, కానీ నోటి మాట సెలవు చేత అలన్నీ కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా, నిమ్మళం చేయలేదా? ఎక్కడ పనిచేశాడు? నిమ్మళంగా ఉన్న అనుభవాల మధ్య కాదు. దేవుడు సృష్టి ప్రారంభంలో జలల మీద, అగాధ జలముల మీద చీకటి ఏం చేస్తుందంటే అల్లల్లాడుచు ఉందటండి. అల్లల్లాడుచు ఉంది. అగాధ జలాల మీద చీకటి అల్లల్లాడుచు ఉంటే ఆ అల్లల్లాడుచున్న చీకటి మీద దేవుడు పనిచేయడం ప్రారంభించి వెలుగు కలుగునుగాక అంటే ఆ చీకటి మీద ఏమొచ్చిందట, వెలుగు వచ్చింది. ఈరోజు నీ జీవితంలో ఏ అగాధ జలములనే చీకటి అలల్లాడుచుందో ఆ అలల్లాడుచున్న అనుభవం మీద దేవుడు తన వాక్కు వెలుగును ప్రసరింపచేయునుగాక. నీకు సరైన దిశానిర్దేశం దేవుడు కలగజేయునుగాక. హల్లెలూయా. గందరగోళపు అనుభవాలే, గజిబిజి గందరగోళాలే. కానీ అక్కడ కుమార్తెకి అర్థం కాకపోవచ్చు, తల్లికి అర్థమవుతుంది తాను ఏ పని చేస్తున్నానో. అట్లాగే మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు తెలుసు తాను ఏ పని చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు అభిషేకం ఉంది, వాగ్దానం ఉంది, కానీ నెరవేర్పు ఆలస్యమైపోతుంది. పిలుపు ఉంది, కానీ దక్కోవలసి వస్తుంది. ఏంటయ్యా ఈ గజిబిజి, ఈ గందరగోళం? ఓ దావీదు, నీకు తెలియకపోయినా నేను నిన్ను సిద్ధం చేస్తున్నా, నేను నిన్ను తయారు చేస్తున్నా, నీకు సరైన పునాది వేస్తున్నా. సింహాసనం మీద కదలకోకుండా కూర్చోబెట్టడానికి బలమైన పునాది నిర్మాణంలో నేను నిన్ను పనిచేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఒకసారి మన దేవుడు మన జీవితంలో కొన్ని ఆలస్యాలు తీసుకొస్తున్నాడంటే అర్థం ఏమిటో తెలుసా, ఆయన మర్చిపోయాడని కాదు, ఆయన నీకు బలమైన పునాది నిర్మాణం చేస్తున్నాడని అర్థం. హల్లెలూయా. ఇక్కడ దావీదు జీవితంలో అదే. దావీదు జీవితంలో గజిబిజి గందరగోళపు దారాలే కనపడ్డాయి, కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ దారాలన్నిటిని సరిచేసి ఒక గొప్ప రాజుగా దావీదు జీవితాన్ని నేస్తున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏ గజిబిజి గందరగోళ దారాలు కనపడుతున్నాయో నాకు తెలియదు. దేవుడు ఆ దారాలన్నిటినీ సరిచేసి ఒక గొప్ప స్థానములో దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. ఇక్కడ యోసేపు యొక్క జీవితాన్ని మనం చూసుకుంటున్న వారుగా ఉన్నాం. యోసేపు జీవితంలో కూడా చాలా ఆలస్యం అవుతుంది. ఆలస్యమైనా కూడా అయ్యా అని అతడు కలవరంలోనూ నిరాశలను పడలేదు, వాగ్దానం మీద ఆధారపడ్డాడు. నీ జీవితంలో ఆలస్యం అవుతుందా? అయితే నువ్వేం చేయాలి? గజిబిజి గందరగోళపు అనుభవాల మధ్య కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నానని దావీదన్నట్లుగా నీ అనుభవం కూడా దేవుని మీద ఆధారపడేదిగా ఉండాలి. మరి ఒక విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ దావీదు గుహలో దావీదుకి ఏమి నేర్పిస్తున్నట్టే సహనాన్ని నేర్పిస్తున్నాడు. ఒకరోజు
దావీదు ఏ గుహలో ఉన్నాడు, అదే గుహలోకి సౌలు వచ్చాడు. దావీదుతో పాటు ఉన్నవారు అంటున్నారు, ఇదే రైట్ టైం. శత్రువుని చేతికి చిక్కాడు. అతను చంపడంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. నీకు చేసిన దానికి అతను చంపొచ్చు అని ఏం చేస్తున్నారో తెలుసా? దావీదుని తొందర పెడుచున్న వారుగా ఉన్నారు. ఈరోజు దావీదు మీద దేవుని యొక్క వాగ్దానం ఉంది, దావీదు మీద దేవుని యొక్క అభిషేకం ఉంది. మనలో చాలామంది మన మీద అభిషేకం ఉన్నప్పుడు, దేవుడు మన పక్షంగా తలుపులు తీస్తానన్నప్పుడు మనమే బలవంతంగా తలుపులు తీయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు తలుపులు తీస్తానప్పుడు నువ్వెందుకు తొందరపడతా? దావీదు కూడా అదే అంటున్నాడు. దేవుడు నాకు అభిషేకం ఇచ్చాడు, నాకు వాగ్దానం ఇచ్చాడు, నా పక్షంగా నేను ఊహించిన తలుపు తెరుస్తానంటున్నాడు. ఆయన తలుపు తెరుస్తున్నాను అన్నప్పుడు నేనెందుకు తొందరపడి ఈ తలుపు తెరవాలి? దేవుడు నన్ను రాజుగా చేస్తానన్నప్పుడు ఈ సౌలును చంపితే నేనెందుకు రాజునవుతా? దేవుడు నన్ను చేస్తానన్నప్పుడు నేనెందుకు తొందరపడి ఈ రాజుని, ఈ సౌలుని నేను చంపాలి? అంటే ఈ సమయంలో దావీదుకి దేవుడు ఏమి నేర్పిస్తున్నంటే తొందరపాటు అనుభవంలో నుంచి సహనం నేర్పిస్తున్న వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. సౌండ్ వస్తుంది. అలాగే మన జీవితంలో కూడా గుహ వంటి అనుభవాల్లో మనకేమి నేర్పిస్తున్నాడో తెలుసా? సహనాన్ని నేర్పిస్తున్న వాడుగా ఉన్నాడు. ఒకసారి మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. దొరికాడురా. ఇప్పుడు గతంలో మనల్ని ఏ మాట అన్నారు, ఈ మాట అంటానికి సరైన సమయం. గతంలో ఎవరో నేను ఏదో మాట అన్నారు, ఇప్పుడు ఖచ్చితంగా అదే సమయం దొరికింది, అదే అవకాశం దొరికింది. ఆ మాట ఈ సందర్భానికి కరెక్ట్గా 100% సెట్ అయిపోద్ది. వెంటనే నువ్వు ఆ మాట అనవచ్చు. కానీ దావీదు పరిస్థితి అలాగ ఉన్నా కూడా నేను ఎందుకు తొందరపడాలి అని సహనము కలిగి అతను ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నవాడు కావున. ఒకసారి సహనం అంటే దేవుడు మనల్ని ఏమంటాడంటే వేచి ఉండు అంటాడు. సహనం అంటే ఓర్పు కలిగి ఉండి అంటాడు. సహనం అంటే కొన్ని పరిస్థితులు ఏం చేస్తాయి అంటే నేను వెనక్కి లాగినట్టు అనిపిస్తాయి. నేను పొందుకున్న అభిషేకం ఏమిటి, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏమిటి, ఈ పరిస్థితులు ఏంటి నన్ను వెనక్కి లాగుతున్నాయి? ఆ సందర్భంలో బహుశా నువ్వు సహనం కోల్పోవచ్చు. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక సంగీతాన్ని వాయించే చక్కటి పరికరాన్ని కొనిచ్చాడు. విద్యార్థి వెంటనే ఆ సంగీతం వాయించే పరికరంతో సభలోకి వచ్చి తన వాయిద్యాన్ని అందరి ముందు ప్రదర్శించాలనుకున్నాడు. వెంటనే టీచర్ అన్నారు వద్దు అన్నాడు. టీచర్ ఏమన్నాడు? వద్దు అన్నాడు. కొన్ని రోజులు నేర్చుకున్నాడు. మరలా అందరి ముందు తన సంగీతాన్ని వద్దు అన్నాడు. మరలా కొన్ని రోజులు వద్దు అన్నాడు. అయ్యా ఇన్ని రోజులైంది, ఎందుకు నేను సంగీతము ప్రజల ముందు ప్రదర్శించాలంటే మీరు వద్దంటున్నారు అంటే, ఇదిగో ఈ పనిముట్టు చాలా విలువైనది, ఈ పనిముట్టు చాలా విలువైంది. అయితే ఈ విలువైన పనిముట్టు మీద చేతులు సరి అయిన నేర్పరితనం నేర్చుకోకపోతే, నీ చేతి వేళ్ళు సరి అయిన నేర్పరితనం అనేది నీ చేతి వేళ్ళకి రాకపోతే అక్కడ సంగీతం రాదు, శబ్దం వస్తుంది. అక్కడ ఏమొస్తుంది? సంగీతం రాదు, శబ్దం వస్తుంది. సరి అయిన నేర్పరితనం ఈ చేతి వేళకు వచ్చిన తర్వాతనే నువ్వు అందరి ముందు నీ యొక్క విద్యను ప్రదర్శించాలని చాలా రోజులు ఆ యొక్క విద్యలో అతను ఏం చేస్తుంటే నలగొట్టాడు. విద్యార్థి అనుకుంటున్నాడు, నేను ఎదుగుతూ మా మాస్టర్కి ఇష్టం లేదనుకుంటా, నేను ముందుకు వెళ్ళడము మా గురువు గారికి ఇష్టం లేదనుకుంటా, ప్రతిసారి నన్ను ఏం చేస్తున్నాడు అంటే వెనక్కి లాగుతున్నాడు అని విద్యార్థి అనుకున్నాడు. కానీ ఒకరోజు అదే గురువు గారు అనేక మంది మధ్య సాధన చేసిన అనుభవాన్ని బట్టి తన యొక్క విద్యను ప్రదర్శించమన్నప్పుడు అక్కడ అనేక మంది అక్కడ ఉన్న సంగీతాన్ని బట్టి వారి హృదయాలు ఉలసించబడ్డాయి, పరవశించబడ్డారు. ఆ సంగీతాన్ని బట్టి కరతాళధ్వనులన్నీ అక్కడ వినిపించబడ్డాయి. సరి అయిన సాధన ఏం చేసిందంటే అక్కడ శబ్దాన్ని తీసుకురాలేదు, సంగీతాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా. ఒకసారి మన జీవితంలో దేవుడు కూడా ఎందుకు కొన్ని విషయాలు ఆలస్యం చేస్తున్నాడంటే, దేవుడు గుహలో దావీదుకి ఏమి నేర్పాడు? సహనాన్ని నేర్పాడు. నా యంత్రం నేను రాజు అవడం కాదు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడే నన్ను రాజు చేస్తానంటున్నాడు. రాజును చంపే నేను రాజు అవడం కాదు, దేవుడే నన్ను రాజు చేస్తానన్నాడు. కాబట్టి ఆ వాగ్దానం కోసం ఎదురు చూస్తా. ఎందుకంటే దావీదు తొందరపడినట్లయితే అతను చంపి ఏమైపోయాడంటే హంతకుడు అయ్యేవాడు. ప్రజల దృష్టిలో ఎలాగుండేవాడంటే అపరాధిగా ఉండేవాడు.
తన మనస్సాక్షి ప్రతిరోజు గద్దించేది. నువ్వు చేసింది ఏమిటి దావీదు? ఇప్పుడు రక్తం అనేది, రక్తము చేత అతడు రాజు అయ్యాడు కాబట్టి అదే రాజ్యంలో ఏముండేదంటే రక్తమే ఉండేది. ప్రజల మధ్య రాజుగా ఉండవలసిన ఈ రాజు చూడవలసిన అనుభవాలు అంటే శాంతి, సమాధానం, సంతోషం అనేది రాజ్యంలో కనబడేది కాదు. ఒక తొందరపాటు నిర్ణయం రక్తాన్ని చిందించడం వలన అతడు మనస్సాక్షి సరిగ్గా ఉండేది కాదు, ప్రజలు గౌరవించేవారు కాదు, రాజ్యము సరిగా ఉండేది కాదు. కానీ దేవుని మీద ఆధారపడడం వల్ల ఏమైందో తెలుసా? అక్కడ ఆ రాజ్యంలో దేవుడి సింహాసనం మీద దావీదును కూర్చోబెట్టిన తర్వాత రక్తపాతం లేదు, ఆ రాజ్యంలో నెమ్మది అనేది కనపడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ దేవుని నామము ఏమైపోతుందంటే దావీదుని బట్టి ఘనపరచబడుతుంది. ప్రజలైన వారు దావీదుని గౌరవిస్తున్నారు. అతని మనస్సాక్షి దేవునికి అనుకూలంగా ఉన్నది. ఒకసారి దేవుడు మన జీవితంలో గుహను ఎందుకు అనిపిస్తున్నాడు అంటే మనలో సహనాన్ని నేర్పించడానికి. మనలో ఏం నేర్పిస్తున్నాడు అండి? సహనాన్ని నేర్పిస్తున్న వాడుగా ఉన్నాడు. సమయం అనేది రాకముందు పొందిన ఆశీర్వాదం అనేది ఆశీర్వాదమే కాదు. మన జీవితంలో దేవుడు సమయం వచ్చేంత వరకు మనం వేచి ఉండాలి. ఇందాక చెప్పే కదా, యేసేపు 17 సంవత్సరాల వయసులో వాగ్దానం వచ్చింది, కానీ 30 సంవత్సరాల వరకు దేవుడు అతను వేచి ఉంచాడు. 30 సంవత్సరాల వరకు అతను వేచి ఉండడం వలన ఏమైందో తెలుసా? 13 సంవత్సరాలు అతని జీవితంలో వేచి ఉండే పీరియడ్. వెయిటింగ్ పీరియడ్లో అతడు నశించిపోయినట్లే జనులు కనపడుతుంది. కానీ వెయిటింగ్ పీరియడ్లో దేవుడు ఆ యొక్క యేసేపుని ఎట్లా కూర్చోబెట్టాడంటే సరి అయిన స్థానంలో కూర్చోబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ ఎందుకో తెలుసా? సరి అయిన స్థానంలో నేను కూర్చోబెట్టడానికి. ఎందుకంటే దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయానికంటే మనం తొందరపడకూడదు. అబ్రహాముకి, శారాకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ వెయిటింగ్ పీరియడ్లో వారు ఆగలేకపోయారు. అగరుని కూడుకొని సంతానం కన్నారు. కుటుంబంలో కలతలు, కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. శారా, అబ్రహాము తొందరపడడం వల్లే కదా వారి జీవితంలో ఇంతటి నెమ్మది లేని అనుభవాలనేవి వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం నెరవేరేంత వరకు కూడా ఆ వాగ్దానంతో పాటు నీకేమి నేర్పిస్తున్నాడంటే సహనం కూడా నేర్పిస్తున్నాడు. నువ్వు సహనంలో ఉత్తీర్ణులైతేనే వాగ్దానం పొందుకున్న అర్హత దేవుడు నీకు దయచేయును గాక. హల్లెలూయా. ఇక్కడ చివరిగా నేను చెప్తున్న మాట ఏమిటంటే గుహ నుండి బయటకు వచ్చినప్పుడు దావీదు ఏమైపోయాడంటే మారిపోయిన వాడుగా ఉన్నాడు. గుహలో నుంచి గుహలోకి వెళ్ళకెత్తము దావీదు గొర్రెల కాపరి, గుహలోకి వెళ్ళకెత్తము దావీదు యుద్ధం చేసేవాడు, గుహలోకి వెళ్ళకెత్తం దావీదు ధైర్యవంతుడు, గుహలోకి వెళ్ళకెత్తం దావీదు మనుషుల యొక్క ప్రశంసలు పొందుకున్నవాడుగా ఉన్నాడు. కానీ గుహలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు దావీదు మనుషుల ప్రశంసల మీద కాదు, దేవుని మీద ఆధారపడుతున్నాడు. గుహలోకి వెళ్ళకెత్తము దావీదుకి ప్రశంసలు ఉన్నాయి. దావీదుకి ఏముందంటే మనుషుల యొక్క గౌరవం ఉంది, దావీదు జీవితంలో కత్తి ఉంది. కానీ గుహలోకి వచ్చేపాటికి ప్రశంసల బదులుగా అతడు ఒంటరివాడైపోయిన వాడుగా ఉన్నాడు, గౌరవానికి బదులు తృణీకరించబడిన వాడుగా ఉన్నాడు, కత్తికి బదులుగా అతడు ఓర్పు నేర్చుకున్న వాడుగా ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో గుహ ఎన్ని నేర్పుతుందో చూసారా? అక్కడేమో గుహ ముందేమో ప్రశంస ఉంది, గౌరవం ఉంది, కత్తి ఉంది. గుహలోకి వచ్చిన తర్వాత ఒంటరితనం ఉంది, తిరస్కారం ఉంది, ఆ యొక్క ఓర్పు అనేది ఉంది. గుహలోకి వచ్చిన తర్వాత దావీదులో మార్పును మీరు చూస్తున్న వారుగా ఉన్నారు. ఇప్పుడు దావీదు యొక్క జీవితంలో గుహలోకి వెళ్ళకిత్తము ఆడవాళ్ళ యొక్క అభినందనలు కనబడుతున్నాయి. మనుషుల ప్రశంసలు నన్ను సంతోషపెట్టవచ్చు, కానీ నన్ను నిలబెట్టలేవు, నన్ను నిలబెట్టేది దేవుడే అని దావీదు గుహలో నుంచి వచ్చిన తర్వాత అర్థం చేసుకున్నాడు. ఒకసారి మనం అందరం కూడా మనుషుల ప్రశంసల కోసం పరిగెడతాం, కానీ మనుషుల ప్రశంసలు నిన్ను నిలబెట్టలేవు, నిన్ను సంతోషపెడతాయి. కానీ దేవుడు మాత్రమే నీకు నిజమైన సంతోషం ఇచ్చి స్థిరకాలము నిన్ను నిలబెట్టువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిలబెట్టే క్రమంలో నిన్ను వెనకలాగుతాడు. మనుషులైన వారు ఏం చేస్తారంటే ఉప్పొంగిస్తారు. మనుషులైన వారు ఏం చేస్తారు అంటే మనల్ని ఉద్రేకపరుస్తూ ఉంటారు. మనం కూడా మనుషుల ప్రశంసల కోసం పరిగెడతాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా వెనకలాగుతాడు. వెనకలాగే వాళ్ళని చూసి మనం ఏమనుకుంటామంటే వీళ్ళకి ఎప్పుడు గిట్టదులే, వీళ్ళ కళ్ళకి మంచిది కనపడదులే, మంచిగా కనపడదు, వీళ్ళు వారవలేని వాళ్ళు అంటూ ఉంటాం. ఇప్పుడు దేవుడు కూడా మన జీవితంలో వెనకలాగుతున్నాడు అంటే మన మీద ప్రేమ లేదనా? మనం బాణాన్ని చూస్తున్నాం కదా.
ఆ బాణాన్ని వేసేవారు ఏం చేస్తారంటే గురి చూచి బాణాన్ని విసురుతారు. విసిరే క్రమంలో ఆ బాణాన్ని వెనక్కి లాగుతారు, విల్లులో ఉన్న బాణాన్ని వెనక్కి లాగుతారు. చిన్నవాడు అంటున్నారు, మీరు ఎందుకు ఆ బాణాన్ని వెనక్కి లాగుతున్నారు, గురువైపుకి నడిపించుకోకుండా ఎందుకు వెనక్కి లాగుతున్నారంటే అతను అంటున్నాడు, గాలిని చీల్చుకొని గురిని ఛేదించాలి అంటే ఎంత వెనక్కైతే లాగగలుగుతామో అంత వేగంగా ఆ గురి యొద్దకి అది చాలా ప్రయాణించగలుగుతుంది. అది ఎంత బలంగా వెనక్కి లాగలుగుతామో అంత వేగంగా గురిని చేరుకుంటుంది. గురిని చేరుకోవాలంటే అది వెనక్కి లాగవలసిందే. ఏ బాణమైనా కూడా వెనక్కి లాగపోతే గురి యొద్దకి ప్రయాణం చేయలేదు కదా. దేవుడు కూడా అభిషేకం తర్వాత దావీదును వెనక్కి లాగాడు, గొర్రెల కాపర్లాగా వెనక్కి లాగాడు, గుహ యొద్దకి వెనక్కి లాగాడు, తృణీకారము వెనక్కి లాగాడు, ఒంటరితనము, నిరాశ, అసహనం, ఇన్ని అనుభవాల వెనక్కి లాగాడు. ఎందుకు తెలుసా? గురి యొద్దకు దావీదును నిలబెట్టడానికి. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు యొక్క జీవితంలో దేవుడు జోక్యం చేసుకోవడం ప్రారంభించాడో ఇక గుహగా లేదు. గుహలో నుంచి దావీదును దేవుడు ఎక్కడ నడిపించాడు తెలుసా? సింహాసనం యొద్దకు నడిపించాడు. సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత దావీదు జీవితంలో ఏం గుర్తొచ్చిందో తెలుసా? గుహ గుర్తొచ్చేసింది. నిజంగా దేవుడు నా జీవితంలో అనుమతించిన గుహ వ్యర్థంగా లేదు. దేవుడు నా జీవితంలో ఈ గుహను అనుమతించాడు కాబట్టే నేను ఈరోజు ఈ సింహాసనం మీద స్థిరంగా కూర్చోగలిగానని ఒకరోజు తాను గడిపిన ఆ గుహను చూసి మాట్లాడుచున్నవాడిగా ఉన్నాడు. గుహ అనే అనుభవం లేకపోతే దావీదు ఇతరుల యొక్క బాధలు గుర్తించేవాడు కాదు కదా. అనేక మంది 4 రకాలైన ప్రజలు గుహలోకి వచ్చారట దావీదు దగ్గరికి. వారి బాధలు ఏమిటో రాజుగా ఉన్నవాడికి అర్థం కావాలి. ప్రజల బాధలు ఏమిటో, గ్రౌండ్ లెవెల్లో వారి పరిస్థితి ఏమిటో రాజు అయిన వాడికి అర్థం కావాలి. అందుకే గుహ దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు? 4 రకాల ప్రజలను పంపించిన వాడుగా ఉన్నాడు. అప్పుల్లో ఉన్న వారిని, అసమాధానం కలిగిన వారిని, లేమి కలిగిన వారిని, ఇబ్బంది కలిగిన వారిని. అంటే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలాగున్నది అనేది ఒక రాజు తెలుసుకోవాలి. ఇప్పుడు రాజు అంటున్న మాట, నా జీవితంలో గుహ నన్ను వెనక్కి లాగిన బాణం లాంటిది. ఈ గుహ అనే అనుభవం లేకపోతే ఈరోజు ఈ గురి వద్ద నేను కూర్చునేవాడిని కాదు అంటున్నాడు. జనులైన వారికి ఏమంటుంది? దావీదు బ్రతికేంటి ఇట్లా అయిపోయింది. కానీ ఇప్పుడు దావీదు ఈ గుహ అనుభవంలోంచి సింహాసన అనుభవంలోకి వచ్చిన తర్వాత నిశ్చయముగా నీ దుర్దర్శను నీవు మరిచిదు అన్న వాగ్దానము దావీదు జీవితంలో దేవుడు ఎట్లా స్థిరపరుస్తున్నాడు చూడండి. హల్లెలూయా. ఎంత దుర్దశలో దావీదు ఉన్నాడో, కానీ అంత దుర్దశలో ఉన్న దావీదును ఆ దుర్దశ మర్చిపోయినట్లుగా ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో ఏ దుర్దర్శన అనుభవం ఉందో నిశ్చయముగా నీవు నీ దుర్దర్శను మరిచెదవుగాక. దేవుడు దావీదును హెచ్చించినట్లుగా నీ జీవితమును హెచ్చించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఎన్నో నిరాశలు, ఎన్నో నిట్టూర్పులు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో కలవరాలు మధ్య ప్రభా మేము దుర్దర్శన అనుభవాన్ని గడుపుచున్న వారుగా ఉన్నాం. భక్తుల యొక్క అనుభవాలను నేర్పించారు. నిశ్చయముగా నీవు నీ దుర్దర్శన మరిచెదవు. ఏబు జీవితంలో దుర్దర్శ, కానీ 2 అంతల దీవెన బట్టి ప్రభా అతడు మర్చిపోయేలాగా చేశారు ప్రభా. అన్న జీవితంలో దుర్దర్శ ఉన్నది, లేయా జీవితంలో దుర్దర్శ ఉన్నది, కానీ సంతానమ చేత వారు దుర్దర్శనం మర్చిపోయేలాగా చేశారుగా ప్రభా. మా జీవితంలో ఏ దుర్దర్శనం బట్టి మేము బాధపడుచున్న వారుగా ఉన్నా అది మర్చిపోయి ప్రభా నీ కృపను జ్ఞాపకం చేసుకునే వారుగా కూడి వచ్చిన ಎಲ್ಲರನ್ನೂ కూడా నిలబెట్టమని అతి త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి.